చేయడు, రాస్తాడు. దేవునికి మనం ఇలా పాపం చేస్తామని తెలియదా? మరి తెలిసి కూడా ఎందుకు తయారు చేశాడు? ఇప్పుడు వరదలు వచ్చి ఎంతోమంది చనిపోతున్నారు, మరి దేవునికి తెలియదా? తెలిసి కూడా ఎందుకు కాపాడాలి? అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ముందు చెప్తాను. బిల్లీ గ్రాహం గారని ఒక గొప్ప దైవ సేవకుడు. ఆయన ఏమంటాడంటే, నీకు ఏదన్నా అర్థం కాకపోతే అక్కడ చించుకుంటా ఉండదు, కాపచించినట్టు బుర్ర గీక్కుంటా ఉండదు. ఏమంటాడంటే ఆయన, నీకు ఏదన్నా విషయం అర్థం కాకపోతే 2 ఏళ్ళు ఆగుదన్నాను నేను. నీకు అర్థం కాలేదు, నీ వయసు ఎంత? 2 ఏళ్ళు. 2 ఏళ్ళు 4 ఏం అర్థమైంది? 10 ఏళ్ళు వస్తున్నా అర్థమవుతుందా? కాదు కదా. కనీసం ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత బయట వస్తుంది మ్యాథమెటిక్స్ రూల్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, అవన్నీ కూడా. కాబట్టి మీ వయసు ఎంత అంటే దేవుని నమ్ముకున్న తర్వాత శారీరక వయసు ఎట్లా ఉంటుందో ఆధ్యాత్మిక వయసు కూడా ఉందనుకుంటే నీ వయసు 2 నెలలు అనుకున్నాం. దేవుని నమ్ముకున్న తర్వాత 2 నెలలు నీకేం తెలుస్తుంది? కాబట్టి ఏం చేయాలంటే, నిన్ను విశ్వాస అన్నారు కానీ ఫిలాసఫర్ అన్నా. ఏమన్నారు? నిన్ను విశ్వాసి. బైబిల్ ఏముందో అది నమ్మాలి. నమ్మేవాడినే బిలీవ్ చేసేవాడిని బిలీవర్ అంటారు. అంతేగాని అది ఎందుకైంది, ఇది ఎందుకైంది అని ఆరాధన గుర్తుగా ఎక్కువ చేసేవాళ్ళనుకోండి. మనం మాట్లాడుకున్నాక ఫస్ట్ రోజు ఆయన బైబిల్లో తప్పులు పట్టుకోకపోతే ఆయన తప్పులు పట్టుకోవచ్చు. అయితే బిల్లీ గ్రాహం గారు అన్న మాట ఏంటంటే, నీకు ఏదైనా అర్థం కాలేదు బైబిల్లో, లేదంటే సమాజంలో కొన్ని అర్థం కాలేదు, ఏం చేయాలా? ప్రభువా ఇలా ఉంది, ఇట్లాగా ఇది ఎందుకు ప్రభువా నాకు అర్థం కావట్లేదు అని చెప్తూ, ఒకవేళ ప్రభువా ఇక్కడ అర్థం కాకపోతే మరలోకి వచ్చిన తర్వాత నేను అడుగు తెలుసుకున్నాను అని చెప్పాలి. అలా మైండ్ ట్యూన్ చేసుకోవాలి. చిన్నప్పుడు చిన్న పాపని వాళ్ళ అమ్మగారు అంత ప్రేమిస్తాడు. ఒక నువ్వురవ్వను చూసి, అమ్మ నువ్వురవ్వతో ఆడుకుంటానంటే ఇస్తుందా? ఇవ్వదు. ఏమంటది? కొడతది. అరే నేను ఏమన్నాను, నిపురవ్వతో ఆడుకుంటానన్నాను, ఎర్రగా ఉంది, చక్కగా నేను కాసేపు ఆడుకుంటానంటే నీకు తెలియదు ఆ నష్టం ఏంటో. అలాగే కొన్ని విషయాలు టూ మచ్ థింక్ చేయదు. ఏం చేయాలంటే వాటిని పెద్దలు అడిగి తెలుసుకోవాలి. పెద్దవాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. పరలోకం వెళ్ళిన తర్వాత యేసు ప్రభువుల వారిని అడిగి తెలుసుకుంటాను అనే మైండ్ సెట్తో నువ్వు బిలీవర్గా ఉండాలి. అప్పుడే నీ విశ్వాస ప్రయాణంలో స్థిరంగా వెళ్ళగలుగుతావు. అయితే ఇక్కడ వరదలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ చెప్పారు కదా. అయితే ఈ మానవ పతనానికి ముందు జరిగిన చరిత్ర కూడా, సాతానుడు వాడు ఎలా పడిపోయాడు, వాడి చరిత్ర అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ లోకం ఇప్పుడు దేవుని అధికారంలో ఉందా? సర్వాధికారంలో ఉంది, కానీ అధికారంలో లేదు. ఏమంటుంది? లోకాధికారం వస్తున్నాడు, వాటితో నాకేం పని అంటాడు. ఆదాము అవ్వలు వాళ్ళ చేతిలో ఉన్న రాజదండాన్ని తీసుకొని సాతాను చేతులు ఇచ్చాడు. వాడు రూల్ చేస్తున్నాడు. వాడికి కొంత టైం దేవుడు పెట్టాడు, కొంత పీరియడ్. ఆ పీరియడ్ అయిన తర్వాత ఈ భూలోకం దేవుడు మొత్తం కూడా చేంజ్ చేస్తాడన్నమాట. అయితే ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, వ్యభిచారాలు, కలకత్తాలో జరిగిన డాక్టర్ కావచ్చు, మణిపూర్లో జరిగిన సంఘటన కావచ్చు, ఇప్పుడు వస్తున్న వరదలు కావచ్చు, ఇవన్నీ దేవుడు కాదు బాధ్యుడు. నీవు నేనే బాధ్యులు. ఎందుకంటే చేయొద్దని చేసినాం కాబట్టి మన ఆది అమ్మానాలు చేసిన తప్పులకి మనం ఫలితాలు అనుభవిస్తున్నాం. కానీ ఈ ఫలితాల నుంచి బయట తీసుకురావడానికి దేవుడు ఒక వండర్ఫుల్ రక్షణ అనే మార్గాన్ని చేశాడు. అయితే ఇక్కడ చాలా మంది అమాయకులు చనిపోతున్నారు కదా, వాళ్ళ పరిస్థితి అంటే దేవుడు వాళ్ళ పరిస్థితి చూస్తాడు. అందుకే ఈ కార్యక్రమాలన్నీ, రక్షణ కార్యక్రమం ఇవన్నీ పెట్టాడు. అయితే ఈ వరదలు కావచ్చు, ఇవి కావచ్చు, ఇవన్నీ కూడా టెంపరీ, ఈ లోక సంబంధమైనవి, పాపం వల్ల వచ్చిన పర్యవసానాలు. అయితే పాపం చేస్తారని తెలియదా? ఎందుకు చేశాడు దేవుడు? ఒక టీచర్ గారు ఉన్నాడు, ఒక అబ్బాయిని చూశాడు. చూసి వాడు ఫెయిల్ అవుతాడండి, వాడు అసలు పాస్ అవ్వడండి అన్నాడు అనుకోండి. వాడు అయ్యి పాస్ అవ్వడానికి చెప్పినందుకు ఫెయిల్ అయ్యాడా, లేదంటే ఫెయిల్ వాడు సరిగ్గా చదవకు ఫెయిల్ అయ్యాడా? వాడు సరిగ్గా చదవడానికి అంచనా వేసి ఫెయిల్ అయ్యాడు కదా. సో అలాగే దేవుడు టెస్ట్ పెట్టినప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. దేవుడు ఏం చేశాడు? తన మీద విశ్వాసం నుంచి, ఇప్పుడు మీ అమ్మగారు నాన్నగారిని అమ్మా నాన్నని పిలవమన్నాడు. నువ్వు పిలవకుండా పక్కకి వెళ్ళిన అమ్మా నాన్నని పిలిస్తే కోపం రాదు? ఆజ్ఞాతిక్రమమైనది ఎవరు తప్పు చేశారు? దేవుడు తప్ప, అమ్మ నాన్న తప్ప, అబ్బాయి తప్ప? ఇట్లా లాజికల్గా వెళ్తే చాలా రీజనింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట. అయితే పాపము ఎందుకు చేశారంటే సాతాను వల్ల, ప్రేరణ వల్ల చేశారు. సాతాను అది పెద్ద హిస్టరీ. అది మీ చిన్న బుర్రలోకి, మట్టి బుర్రలోకి, మన మట్టి బుర్ర 250 గ్రాముల బుర్ర అంతే కదా, ఈ బుర్రలోకి అన్ని ఎక్కించుకోవడానికి అవదనమాట. అయితే సెయింట్ అగస్టిన్ అని ఆయన అనుకుంటా, ఆయన ఒక మాట అంటాడు, సముద్రం ఒడ్డుకెళ్ళంట చిన్న అక్కడోపు ఆలోచిస్తున్నాడంట, దేవుడు
ఎందుకు ఈ సమాజాన్ని ఎలా సృష్టించావు, ఎందుకు వరదలు వస్తున్నాయి, ఎందుకు పర్వతాలు పడిపోతున్నాయి, ఎందుకు సముద్రాలు ఆలోచించి నా వెనకాల కూర్చొని ఎట్లా నడిచేస్తున్నాడు. ఈలోపు ఒక వ్యక్తి వచ్చాక చిన్న గుంట తవ్వాడు, నీళ్ళ గుంట తవ్వి అందులో దోసులతోటి చేతులతో 2 చేతులతో సముద్రంలో నీళ్ళు తీసుకొచ్చి ఆ నీళ్ళు గుంటలో వేస్తున్నాడు. వేస్తుంటే ఈ సెయింట్ అగస్టిన్ ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ఆ సముద్రం తీసుకొచ్చి గుంటలో వేసేస్తున్నా అన్నాడు. సాధ్యమా? అలా అనంతరాన్ని అంతర్ధానం అయిపోయాడు, మాయమైపోయాడు. అప్పుడు ఈయనకి అర్థమైందంట, నా చిన్న బుర్రలో ఇవన్నీ అర్థం కాదు, కాబట్టి అర్థం కాని వాటి కోసమే దేవుని దగ్గర అడగాలి అనే ప్రార్థన చేసి సైలెంట్గా ఉండి నేర్చుకోవాలనేది ఆయన అర్థం చేసుకున్నాడు అన్నమాట. ఓకే, ఇంకొకటి ప్రశ్న సాల్వేషన్ డాక్టర్ కంటే ముందు రాసింది అనుకుంటున్నా. రక్షణ అనగానేమి అని తమ్ముడు రాసింది. ఆల్మోస్ట్ సాల్వేషన్ డాక్టర్ ఆల్మోస్ట్ సెషన్ దాని మీద నడిచింది కాబట్టి ఐ హోప్ ఈ మైట్ హ్యావ్ అండర్స్టూడ్. తర్వాత క్రిస్టియన్స్ లవ్ చేయరాదా అనేది ఇంతకుముందు క్వశ్చన్ వచ్చింది. ఓకే, నేనైతే క్రిస్టియన్స్ లవ్ చేయొచ్చు కదా నేనైతే చేస్తున్నా. ఇంతకుముందు నాకు ఫోన్ వచ్చింది, ఏమంటే తిన్నదా అని వచ్చింది. ఓకే, ఐఎమ్ డీప్ లవ్, నేను చాలా డీప్ లవ్లో ఉన్నా. ఓకే, సో ఆ అమ్మాయి కూడా అటు నుంచి మాత్రం నుంచి ఫోన్ చేసేది ఇందాక. ఓకే, వీఆర్ ఇన్ డీప్ లవ్. లవ్ చేయడం తప్ప. ఓకే, నేను కూడా లవ్ చేస్తున్నా. ఓకే, కాకపోతే పెళ్ళి అయిన తర్వాత లవ్ చేస్తున్నా. ఓకే, సో తప్పేం కాదు. ఓకే, దేవుడు అది ఇచ్చింది కాబట్టి వీ క్యాన్ భార్య భర్తలు మనం ప్రేమించుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇక బాప్తిజం ఎన్ని రకాలని తమ్ముడు రాసిండు. ఇందాక సాల్వేషన్ డాక్ట్రిన్లో మనం విన్నాం కదా, సాల్వేషన్ బాప్తిజం ఎన్ని రకాలు. ద కీ థింగ్ ఇన్ ద బాప్టిజం ఇస్ దట్ యేసుక్రీస్తులో నువ్వు విశ్వాసము అంటే ఆయన పశ్చాత్తాపడి ఆయన చేతుల్లోని జీవితాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా లేదా అనేది కీ థింగ్ అన్నమాట. దెన్ నెక్స్ట్ బయట నేనైతే స్టిల్ కరెక్ట్ బాప్టిజం ఇచ్చింది. దట్స్ నథింగ్. ఇంటర్నల్గా జరగాల్సిన క్రియ జరగకుండా ఎక్స్టర్నల్గా ఒకటి ఏంటంటే ఇంటర్నల్గా క్రియ జరగాల్సింది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీనికి పబ్లిక్ ప్రొక్లమేషన్, నేను నిజంగా యేసుక్రీస్తుని అంగీకరించిన అని చెప్పడానికి నలుగురిలో బయట బాప్టిజం తీసుకుంటాము. అది సంఘానికి అర్థమవుతుంది, దేవుడిని నమ్ముకుంటాడు అని చెప్పేసి వాళ్ళు కూడా నేను నమ్మడం స్టార్ట్ చేస్తారు. అది బయట ప్రొక్లెయిమ్ చేయబడడానికి మాత్రమే. బట్ ఇంటర్నల్గా హృదయంలో జరగాల్సినటువంటి రక్షణ కార్యం ఇంపార్టెంట్. మన టైం లేదు కాబట్టి చాలా బ్రీఫ్గా నేను ఆన్సర్ చేస్తాను. ఉన్నాయని కూడా మేబీ నెక్స్ట్ 5 minutesలో అప్లోడ్ చేస్తాము. సో ఏమన్నా మీకు అంత క్లారిఫికేషన్ సరిగ్గా రాలేదనుకుంటే మీరు ఇప్పుడు ఉంటారు కాబట్టి మాట్లాడచ్చు. 2 ప్రశ్నలు ఉన్నాయి ముస్లిమ్స్ సంబంధించి. జీసస్ని మనం దేవునిగా భావిస్తాం. కొంతమంది ముస్లిమ్స్ జీసస్ని ప్రాఫెట్ అంటారు, దేవుడు కాదంటారు. రెండవది క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి ఉన్న తేడా ఏంటి? సో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అనే డెఫినేషను అసలు పాత నిబంధనలో అబ్రహాముకి సారాకి తర్వాత ఇంకో ఎవరు ఇస్మాయిల్ ద్వారా వచ్చిన సంతానాన్ని మనం ముస్లిమ్స్ కింద మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ మీద క్రిస్టియన్స్కి కామన్గా ఓల్డ్ టెస్ట్మెంట్ ఒకటే ఉంటుంది. అయితే వాళ్ళు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడుగా కాకుండా వాళ్ళకున్న కొన్ని లాక్స్ ఆఫ్ సమ్ ఉంటుంది, 1 lakh సంథింగ్, అందులో ఒక ప్రాఫిట్గా వాళ్ళు పరిణమిస్తూ ఉంటారు. వాళ్ళకి ఉన్నటువంటి సిద్ధాంతాలు వాళ్ళకున్న పద్ధతులను బట్టి వాళ్ళు అలా భావిస్తున్నారు. కానీ నిజంగా ఒక ముస్లిం ఖురాన్ చదివితే, బైబిల్ చదివితే ఖచ్చితంగా ఓన్లీ ఖురాన్ చదివి దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. కాబట్టి దీని గురించి ఇంకేమన్నా డౌట్స్ కావాలంటే మనం పర్సనల్ మాట్లాడచ్చు. దేవుడు మనల్ని తన చేతిలో సృష్టించాడు కదా, మరి అందరూ క్రిస్టియన్స్గా ఉండాలి కదా, మరి హిందువులు ముస్లింలు ఎక్కడి నుండి వచ్చారు? మనిషిని మనిషిలాగా సృష్టించాడు. హిందువులాగా, క్రిస్టియన్ లాగా, ముస్లిం లాగా సృష్టించాడు.
ఆ ఏదైనా తోటలో ఒక్కొక్క మనిషిని సృజించాడు, తనకు ఒక భార్యను సృజించాడు, అందించి పిల్లలు వచ్చారు. ఆ పిల్లల నుంచి తర్వాత జలప్రలయం వచ్చిన తర్వాత ముగ్గురు కుమారులు వచ్చారు నోవాకి. నోవా నుంచి వచ్చిన ఆ ముగ్గురు పిల్లల నుంచి వచ్చిన సంతానం షేము, హాము, యాపెతు. జరిగిన వాళ్ళు కావచ్చు, ఇండోళ్ళు కావచ్చు, అందరూ కావచ్చు. అయితే మతాలుగా ఎప్పుడు వచ్చినాయంటే హిందూస్ ఎప్పుడు వచ్చారంటే హిందూ మతం ఎప్పుడు ప్రారంభమైందని కూడా చర్చ. సో అదేవిధంగా బుద్ధిజం ఎప్పుడు స్టార్ట్ అయిందని బుద్ధుడితో స్టార్ట్ అయ్యాయి. సో ఇట్లా ఒక్కొక్క మతాలు ఒక్కొక్క ఫిలాసఫీస్ ఇలా స్టార్ట్ అయ్యాయి. కానీ పాత నిబంధనలు అన్నింటికంటే ఫస్ట్ దేవుడు సృజించిన క్రమాన్ని బట్టి చూస్తే ముందు మానవులా సృజించాడు, కానీ మతస్థులా దేవుడు సృజించలేదు. ఈ మతాలు దేవుడు కల్పించుకున్నారు. మధ్యద్రోహం మతం అంటారు, అంటే మధ్య నుంచి పుట్టింది మతం అన్నారు, అంటే అభిప్రాయం అంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి వచ్చినాయి, నాకు అభిప్రాయం వచ్చింది, ఇంకో అభిప్రాయం వచ్చింది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు మతంగానే చేసేసుకున్నారు. సో క్రైస్తవాలు కూడా మతం అని దాన్ని కలిపి చెప్పడం జరిగింది. మనం మార్గం అని చెప్తాము, బట్ మతం అని దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి తప్పేం లేదు, దాన్ని మనం మాట్లాడవచ్చు. తర్వాత అన్న హాస్టల్కి పర్మిషన్ ఇవ్వడం లేదు, మత ప్రచారం అంటున్నారు గివ్ సొల్యూషన్. ఇది మత ప్రచారం ఏం కాదండి. హిందువులు చెప్పుకోవచ్చు, బుద్ధిస్టులు చెప్పుకోవచ్చు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దాని ప్రకారం ఎవరైనా కానీ వాళ్ళ మతాన్ని, విశ్వాసాన్ని ప్రకటించుకునే హక్కు ఉంది. ఎవరైనా అట్లా అంతేగాక వాళ్ళకి రాజ్యాంగం గురించి అవగాహన లేదు, కొంచెం మనం ఎడ్యుకేట్ చేయాలి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం మతపరమైనటువంటి విద్వేషాలు ఉన్నాయి కాబట్టి జ్ఞానయుక్తంగా మెసులుకోవాలి. వాళ్ళు మూర్ఖంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వేమి వాళ్ళతో వాదించడం కంటే కూడా వాళ్ళతోటి సమయం పాటిస్తూ ఉండడం అనేది మంచిది. తర్వాత లాస్ట్గా చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాట్ ఈస్ గాడ్ అన్నారు, వాట్ ఈస్ గాడ్, హూ ఈస్ గాడ్. ఓకే, బైబిల్ ఎలా రాయబడిందని అడిగారు. దేవుడు ఎవరంటే మనం చాలా అన్నట్టు మాట్లాడుతున్నాము, మళ్ళీ కామెంట్ డిస్కస్ చేయొచ్చు. తర్వాత బైబిల్ ఎలా రాయబడిందంటే బైబిల్ 40 మంది రచయితలు రాశారు. వాళ్ళు డాక్టర్లు ఉన్నారు, తర్వాత గొర్రెలు కాపర్లు ఉన్నారు, రాజులు ఉన్నారు, తర్వాత ప్రధానమంత్రులు ఉన్నారు. ఇలా చాలా మందితో దేవుడు రాయించాడు. ఒక అద్భుతం ఏంటంటే బైబిల్ దారంతో అల్లినటువంటి ఒక పూలం లాంటి. ఆ దారం ఎవరంటే పరిశుద్ధాత్మ తండ్రి. ఇన్ని పుస్తకాలు రాశారు కదా, ఎన్ని పుస్తకాల్లో కూడా ఇన్ని ఫ్లవర్స్ అనుకుంటే ఇవన్నిటికి కూడా ఒక సంబంధం ఉంది. ఒక వేవ్ అలా ఒక అన్నింటిలోనూ ఐక్యపరిచే ఒక ఆత్మ ఉందన్నమాట. పరిశుద్ధాత్మ తండ్రి ఆయన ఒక్కొక్కరితో ఆ కార్యం జరిగించాడు అన్నమాట. ఒక పుస్తకం రాస్తున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి 4-10 మంది రచయితలకి ఇచ్చి ఆ చాపులను కంపైల్ చేసినట్లు పరిశుద్ధాత్మ తండ్రి ఆయా తరాల్లో ఆయా వ్యక్తులను ఏర్పరచుకుని అది రాశాడు. ప్రపంచం ఏ కూడా ఎంత కొహిరెన్స్, ఎంత యూనిటీ, ఎంత ఐక్యమత్యం ఉన్న గ్రంథం ఏ గ్రంథం లేదండి. ఒక గ్రంథం ఇంకో గ్రంథంతో విభేదిస్తుంది. కానీ బైబిల్లో ఉన్నటువంటి అన్ని గ్రంథాలు 66 గ్రంథాలు ఎలా ఉంటాయంటే అన్నీ ఆమెనండి. బైబిల్లో పెళ్లి పుస్తకం అనుకోండి, ఆదామతో స్టార్ట్ అయిన పెళ్ళి మళ్ళీ వధువు సంఘంతో కంప్లీట్ అవుతాం. ఇట్స్ ఎ లవ్ లెటర్ టు ది హ్యూమన్ బీయింగ్స్ అనుకోవచ్చు అనమాట. దెన్ ఇంకా మిగతావి జనరల్గా ఉన్నాయి, కొన్ని గ్రామ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. గాడ్ ఈజ్ వన్ మ్యాన్ ఆర్ లైఫ్. ఓకే, వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ రక్షణ అని చెప్పేశారు. గాడ్, యా, ఇవన్నీ అయిపోయినట్టే. ఇంకేదైనా నా ప్రశ్నకి ఆన్సర్ అవ్వలేదు అన్నవాళ్ళు ఎవరు ఉంటే పర్సనల్గా వచ్చి అడిగితే బాగుంటుంది. దీని కంక్లూజన్ ఏమిటంటే, మీరు చాలా చిన్న పిల్లలు, మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను రక్షణ పడ్డాను. నాకు మీకంటే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. 1,00,000 ప్రశ్నలు అంటారు చూడండి. అన్ని ప్రశ్నలు నా బుర్రలో తెలుస్తూ ఉన్నాయి. నేనేం చేసేవాడిని అంటే ఆ ప్రశ్నలు పేపర్ మీద రాసుకొని బైబిల్ చదువుతా, బయోగ్రఫీస్ చదువుతా, అన్నోళ్ళని కలుస్తూ ఇట్లా చేస్తే నాకు కనీసం ఫ్యూ ఇయర్స్ పట్టేది రావడానికి, అవన్నీ ఫ్రీ రావడానికి. మీకు కొన్నిసార్లు అర్థం కాదు, దేవుడు అన్యాయస్తుడు అనిపిస్తుంది. నా శత్రువులు ప్రేమించడం నాకు అర్థం కాదు, కానీ తర్వాత కాలంలో నాకు అర్థమైంది. సో మీకు ఇప్పుడు అర్థం కాకపోతే ఇప్పుడు చెప్పిన వాటిలో కూడా మీరు బాధపడకండి. ఏం చేయాలంటే నెక్స్ట్ డీటీ క్యాంప్ ఉంది, అందులో కొన్ని ఫ్లాగ్లే ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్యాంప్ ఉంటుంది, తర్వాత కాన్ఫరెన్స్ ఉంటాయి. యూఎస్ అని మీరు అంటు పెట్టుకుని ఉంటాయి. అంటే యూయూ ప్రోగ్రామ్స్ అంటే ఇక్కడ తీసుకొచ్చిన ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఎప్పుడు వస్తుంది ప్రోగ్రామ్ అన్నట్టు ఉండాలి. మేము అలా ఉన్నాం కాబట్టి ఈరోజు స్థిరంగా ఉన్నాము. దాని గురించి పూర్తి ఆర్గనైజేషన్ ఎవరైతే కండక్ట్ చేస్తున్న వాళ్ళు. కాబట్టి మీరు ప్రార్థన, వాక్య ధ్యానము, ఫెలోషిప్, ఇలా బైబిల్ స్టడీస్ వాటిలో మీరు కంటిన్యూస్గా ఉండండి. ఖచ్చితంగా మీరు స్థిరంగా దేవుళ్ళు ఉంటారు. మీరు చెప్పినటువంటి టెంప్టేషన్స్ అవి ఇవన్నీ కూడా వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైం యూ కెన్ వాక్.
గాడ్ బ్లెస్.